హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. మరి శివరాత్రి వెళ్ళిపోయింది, చలి కూడా శివ శివ అంటూ వెళ్ళిపోయింది. మరి బాణుడి బగబగలు స్టార్ట్ అయిపోయినాయి అప్పుడే. కాళ్ళ మీద అయినా కానీ మన తెలుగు వాళ్ళు తగ్గేదిలే, దేనికి తగ్గిన దానికి రెడీగా పెట్టుంచుతారండి. మరి ఈ సమ్మర్లో ఏం పెట్టారంటే, మనకు తెలిసినవే సమ్మర్ ఐటమ్స్ ఉంటాయి కొన్ని. నిలవ పచ్చళ్ళు, ఒడియాలు, చల్లమిరపకాయలు, ఇలా సమ్మర్ ఐటమ్స్ కారం చేసుకోవడం ఓన్గా. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మా ఇంట్లో కూడా స్టార్ట్ అయిపోయినాయి మరి ప్రాసెస్. అప్పుడే మా వాళ్ళు చల్లమిరపకాయలకి ఏర్పాట్లు చేసేసారు. చల్లమిరపకాయల ప్రాసెస్ అంతా ఇప్పుడు చూద్దాం. మరి కాయలు కొనేసాం. మరి ఇవి ఫస్ట్ కడగాలన్నమాట. కడగడానికి వేస్తున్నారు. కడిగి ఒక 5 minutes ఆరబెట్టాలి. వాటర్ లేకుండా చూసుకోవాలి. వాటర్ వేసుకుని పైకి కిందకి అనుకుంటా కడగాలన్నమాట మిరపకాయలన్నీ. కడిగిన మిరపకాయలని ఇలా కాటన్ క్లాత్పై వేసుకుండి ఆరబెట్టుకోవాలి కొంచెం సేపు, తడిపోయేంత వరకు. మధ్యకి చీరుకోవాలండి దాన్ని, మొత్తం కాదు, చివర మొదలు కూడా అలానే ఉండాలి. మధ్యలో కొంచెం మాత్రం చీరుకోవాలి. అలాగా అలా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. దాని మధ్యలో స్టఫ్ పెట్టాలన్నమాట. ఇలా వాము సాల్ట్ కలుపుకుని దీన్ని ఇప్పుడు పౌడర్లా చేసుకోవాలి. మరీ అంత మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా చేసుకోవాలి. అన్నిటికీ ఘాట్లు పెట్టేసాం. మరి స్టఫ్ పెట్టడం ఒకటే లేటు. వాము ఉప్పుని ఇలా మీకు మిక్సీ ఉంటే మిక్సీలో, లేదంటే శనగల్లో అయినా కానీ ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవచ్చు. అదే కచ్చపచ్చగా పౌడర్ టైప్ చేసుకుంటే దాంట్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇలా మిరపకాయ తీసుకోండి, మధ్యలోకి విడదీసి చేసిన పౌడర్ని అందులో మధ్యలో అలా స్టఫ్ చేసి దాన్ని అలా పెట్టి పక్కన పెట్టుకోవడమే. అలా అన్నమాట. వామ్ పెట్టుకోలేని వాళ్ళు నార్మల్గా ఉప్పు పెట్టేసుకొని కూడా చేసుకోవచ్చు. ఆ మధ్యలో చీరేసిన దాంట్లో ఉప్పు పెట్టేసి దాన్ని అలా పక్కన పెట్టేసుకోండి. మజ్జిగలో వేసేసుకోవచ్చు. వామ్ పెడితే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అన్నమాట. క్రిస్పీగా ఉంటాయి మంచిగా. అందుకు వామ్ కూడా పెడుతున్నాం మేము. మిరపకాయ గ్యాస్ట్రిక్ కదా, వాము దానికి యాంటీబయోటిక్ టైప్ అనమాట. సో రెండు కలిపి తినడం వల్ల మనకి గ్యాస్ రాదు, హెల్తీగా ఉంటాం, రెండు స్టేబుల్ అయిపోతాయి. సో వాము పెట్టడం మంచిదన్నమాట. పెట్టడం అయిపోయింది అవి మిరపకాయలు అయితే. ఇప్పుడు మనం వాటిని మజ్జిగలో వేయాలి. మజ్జిగ ఎంత వేయాలి అంటే అవన్నీ మునిగేంత వరకు, వాటన్నిటికీ పెరుగు పట్టుకుని అవి మునిగేంత వరకు వేస్తే సరిపోద్ది. అలా కొన్ని మిరపకాయలు తీసుకోండి, వాటికి పట్టే వరకు అలా అలా ముంచుకుంటూ మజ్జిగలో వేసుకోవడమే. మిరపకాయలన్నీ స్టఫ్ పెట్టినవన్నీ అలా పైకి కిందకి కలుపుకుంటూ మజ్జిగ అన్నింటికి పట్టించుకోవాలి. మిరపకాయలన్నిటికీ ఇలా చేసేసిన తర్వాత మూత పెట్టేసుకోండి. ఒక రోజంతా పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని కదపకుండా. మిరపకాయలు ఊరడానికి టైం పడుద్ది. సో మనం దీనికి 1 day గ్యాప్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు దీన్ని మేము మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాం, కలిపేసుకున్నాం కాబట్టి. 1 day తర్వాత మళ్ళీ చూద్దాం రిజల్ట్. 1 day అంతా పక్కన పెట్టేసి తర్వాత రోజు మూత తీస్తే ఇట్లా ఉంటాయి అన్నమాట. వీటిని ఇప్పుడు ఎండలో ఆరబెట్టాలి. ఇలా అయితే ఆరబెట్టేసాం మేడపైకి వచ్చేసి. దీంతోపాటు మిగిలిన పెరుగు కూడా ఇక్కడే పెట్టేయాలన్నమాట. మజ్జిగ కూడా ఎండలో ఎండనివ్వాలి దాన్ని కూడా. ఒక రోజంతా అంటే మేము సండే 11 ఆ టైంకి వేసాం మార్నింగ్. ట్యూస్డే మార్నింగ్ తీసి ఆరబెడుతున్నాం ఇప్పుడు. పర్ఫెక్ట్గా ఎండిపోయినాయండి. మరి 3 days తర్వాత రిజల్ట్ ఇది. 3 to 4 days ఎండబెట్టేసుకున్నాం మనం. ఇలా ఉన్నాయి. కదుపుతుంటే సౌండ్ వస్తుంది అన్నమాట బాగా, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మరి టేస్ట్ చూద్దాం ఎలా ఉన్నాయో ఏంటో. వేగుతున్నాయి. క్రంచీ క్రంచీ చల్లమిరపకాయ. అలా కొంచెం ఆయిల్లో జస్ట్ అట్లా వితిన్ 20 secondsలోనే వేగిపోతాయి అన్నమాట. మరి ఇప్పుడైతే మిరపకాయలు టేస్ట్ చేసేద్దాం. మరి వేగిపోయినాయి కదా,
చాలా టేస్ట్గా ఉన్నాయి. అసలు కారం లేవు, అంటే ఉందిలే లైట్గా ఉంది. సాల్టీగా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి సమ్మర్లో. చాలా హెల్దీ ఫుడ్ ఇది. ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు కూడా రిజల్ట్. బై బై, థ్యాంక్స్.